హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనం ఏఎంహెచ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఏఎంహెచ్ అంటే ఏంటి, లో ఏఎంహెచ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ ఏఎంహెచ్ టెస్ట్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు ఈ టెస్ట్ చేయాలి, ఎవరెవరికి చేయాలి, దాన్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అనమాట. సో ఈ టెస్ట్ మన ఉమెన్లో బాడీలో ఉన్న ఎగ్ రిజర్వ్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో నార్మల్గా ఏఎంహెచ్ అనే వాల్యూ 2 నుంచి 4.5 to 5 వరకు మనం నార్మల్ వాల్యూ అని తీసుకుంటాము. సో ఆ మధ్యలో కనుక ఏఎంహెచ్ వాల్యూ ఉంది అని అంటే మనకి అడిక్వేట్ ఒవేరియన్ రిజర్వ్ ఉంది, ఎగ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ నార్మల్గా మంచిగా ఉంటాయి అని ఒక ఇండికేటర్ అనమాట. సో ఏఎంహెచ్ తక్కువ ఉంది కదా అని ప్రెగ్నెన్సీ అసలు రాదు, అలా మనం వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేము ఏఎంహెచ్ టెస్ట్ బట్టి. సో ఇట్ ఓన్లీ ఇండికేట్స్ ఓవేరియన్ రిజర్వ్ అండ్ మన ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది అది ఒక ఎస్టిమేట్ మాత్రమే ఇస్తుందన్నమాట. సో ఎవరికి ఈ టెస్ట్ చేస్తాము అని అంటే మనకి ఫెర్టిలిటీ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు యూజువల్లీ విల్ సీ పేషెంట్ స్కాన్ అనేది చూసినప్పుడు మనం యూట్రస్ ఎలా ఉంది, పక్కన అండాశయాల్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తామన్నమాట. ఎవరికైతే ఎగ్ నెంబర్ మనకి తక్కువగా అనిపించింది, ఏజ్ ఎక్కువ ఉంది, సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఎండోమెట్రియోసిస్ ఉంటుంది కొంతమందికి. సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఇండికేషన్ ఉన్న పేషెంట్స్కి ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేపిస్తుంటాం అన్నమాట. సో చాలామంది పేషెంట్స్ ఏఎంహెచ్ టెస్ట్ ఎప్పుడు చేయాలి, దీనికి ఏమైనా ఫాస్టింగ్లో రావాలా లేదంటే స్పెసిఫిక్ డేట్ పీరియడ్కి సంబంధించిన స్పెసిఫిక్ డేలో చేసుకోవాలని కూడా అడుగుతుంటారు. సో ఏఎంహెచ్ టెస్ట్కి ఇలా డయాగ్నల్ వేరియేషన్ కానీ ఏమి ఉండదన్నమాట. ఫాస్టింగ్లో చేయాలి అని కానీ స్పెసిఫిక్ డే ఆఫ్ పీరియడ్లో చేయాలని కానీ ఏమి ఉండదన్నమాట. ఎనీ డే ఆఫ్ పీరియడ్ సైకిల్లో చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి ఓవరాల్ రిజర్వ్ అనేది చెప్తుంది. ఓన్లీ ఆ మంత్ ఉన్న ఎగ్స్ కాకుండా బాడీలో ఉన్న ఎగ్ రిజర్వ్ని చెప్తుంది, కాబట్టి ఎప్పుడైనా ఈ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో నార్మల్గా ఏంటంటే ఉమెన్కి ఇన్ యూట్రో అంటే గర్భసంచిలో ఉన్నప్పుడే ఈ ఎగ్ రిజర్వ్ అనేది డిసైడ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇన్ యూట్రో ఉన్నప్పుడు ఈ ఎగ్స్ అనేవి అరౌండ్ 6 to 7 million ఎగ్స్ అనేవి ఉంటాయి ఫార్మేషన్ అప్పుడు. బట్ బై బర్త్ పుట్టే టైంకి ఇట్ విల్ రెడ్యూస్ టు 1 million అనమాట. అండ్ ప్యూబర్టీ వచ్చే టైంకి అంటే పీరియడ్స్ వచ్చి ప్యూబర్టీ అటైన్ అయ్యే టైంకి అది ఫర్దర్గా 4 lakhsకి అనేది రెడ్యూస్ అయిపోతుంది ఎగ్ కౌంట్. అండ్ ఓవరాల్గా ఒక ఉమెన్ లైఫ్ టైంలో అరౌండ్ 400 ఓవులేషన్స్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం అంటాం కదా మంత్లీ, అరౌండ్ 400 ఓవులేషన్స్ అనేవి అప్రాక్సిమేట్గా జరుగుతాయి అన్నమాట. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూనే ఉంటుంది, పెరగడం అనేది ఉండదు. మన బాడీలో ఉన్న రిజర్వ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం కానీ ఏదైనా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తే పెరగడం కానీ ఉండదన్నమాట. ఇది స్లోగా 30 years వరకు కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. అండ్ 30-35 years తర్వాత ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఎగ్ రిజర్వ్ అనేది డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా డిక్రీజ్ అయ్యి మన మెనోపాజ్ టైంకి అబోవ్ 45 years వచ్చే టైంకి ఏంటంటే ఓవరాల్గా ఎగ్ అంతా తగ్గిపోయి మెనోపాజ్ స్టేజ్ అనేది అటైన్ అవుతుంది. సో ఈ ఏఎంహెచ్ టెస్ట్ చేసాము, లో వాల్యూ వచ్చింది, 1 to 2 వచ్చింది, లేదంటే <1 వచ్చింది, అప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. సో ఏఎంహెచ్ వాల్యూ 1 to 2 మధ్యలో ఉంది అని అంటే మరీ తక్కువ కాదు, బట్ బోర్డర్ లైన్ రిజర్వ్లో ఉంది అని అర్థం. సో వీళ్ళు ఏంటంటే కొంచెం ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుందన్నమాట. బట్ ఓన్లీ ఏఎంహెచ్ టెస్ట్ బేసిసే కాదండి, చాలా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఇన్ కేస్ కొంతమందికి ఏఎంహెచ్ నార్మలే ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఏదైనా ట్యూబల్ ఫ్యాక్టర్, ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయనుకోండి, బట్ వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఏఎంహెచ్ నార్మల్ ఉన్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. సో ఏఎంహెచ్ తక్కువ ఉంటే ఓన్లీ ఐవీఎఫ్ చేసుకోవాలని లేదు, అలానే ఏఎంహెచ్ నార్మల్ ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళే అవసరం లేదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని కూడా లేదనమాట. సో ఏఎంహెచ్ కొంతమందికి ఒక పేషెంట్ 0.8 ఏఎంహెచ్ఏ ఉంది, బట్ వాళ్ళకి ఒక 4 ఎగ్స్ ఉన్నాయి అండ్ ఏజ్ 37 years ఉంది. సో వీళ్ళకి ఏంటంటే మనం ఎర్లీగా ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాము, ఎందుకంటే ఉన్న రిజర్వ్ కూడా మళ్ళీ ఫ్యూచర్లో తగ్గిపోతుంది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళి ఎంబ్రియోస్ అనేవి మనం ఫ్రీజ్ చేసుకుంటే ఈవెన్ దో దే వాంటెడ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఒక 1 month ఫ్యూ మంత్స్ తర్వాత కానీ ఒక 1 year తర్వాత కానీ ప్లాన్ చేసుకోవాలన్నా ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోయినా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట.
సో ఓన్లీ ఈ ఏఎంహెచ్ తక్కువ ఉంది కదా అని ఐవీఎఫ్, ఐయుఐ ట్రీట్మెంట్ న్యాచురల్గా ట్రై చేయడం అనేది చెప్పలేం. ఓవరాల్గా వాళ్ళ స్టేటస్ అంతా చూసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, యుటరస్ బాగుందా లేదా, అండ్ మెయిల్ ఫ్యాక్టర్, మేల్స్లో కూడా స్పర్మ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూస్తామన్నమాట. ఇవన్నీ చూసి ఓవరాల్గా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి అనేది ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సజెస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ టైం ఏఎంహెచ్ టెస్ట్కి వెళ్ళే ముందు ప్లీజ్ కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. అండ్ మీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సజెస్ట్ చేస్తే ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేసుకోండి. అండ్ దాన్ని బట్టి మిమ్మల్ని ట్రీట్మెంట్ ఎట్లా చేసుకోవాలి అనేది గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.